హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ని నీట్గా కడిగేసుకొని ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. దాని తర్వాత చికెన్లో సాల్ట్ ఇంకా కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అందులో ఆయిల్ ఏమీ వేయకుండా ఓన్లీ పచ్చికూరే అనమాట ఇలా బాయిల్ చేసుకున్నాను. ఇందులో ఉప్పు వేసుకున్నాం కదండి, అయితే ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు అలా బాయిల్ అయిపోతుంది అనమాట. అంటే ఒక 50% ఇందులోనే బాయిల్ అయిపోతుంది. ఇలానే చూసారా వాటర్ అంతా ఎంత ఇంకిపోయింది కదా, ఇలా పొడి పొడిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కళాయిలో వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వచ్చేసి కొంచెం వేడయ్యాక ఇదిగోండి చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకున్నాను. మరి ఎర్రగా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ చికెన్తో పాటు ఇవి ఫ్రై అవుతాయి కాబట్టి మరీ డీప్గా ఫ్రై చేయక్కర్లేదు. ఇలా మీడియంగా అయినప్పుడే ఆ బాయిల్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు అదే చికెన్ ముక్కల్ని మళ్ళీ కింద మీద ఒక 2-3 నిమిషాలు బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అనమాట ఇంకా ఫ్రై చేయాలి. అలానే ఒక 10 మినిట్స్ అనమాట అలానే సిమ్లో ఉంచేసి ఫ్రై చేయాలన్నమాట. చూసారా కలర్ కొంచెం మారింది కదా. ఇలా కొంచెం ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అయితే నాకు సరిపోలేనట్టు అనిపించింది, అందుకని పసుపు ఇంకా ధనియాల పొడి అలానే గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసేసుకున్నాను. చూడండి ఫ్రై ఎంత బాగా అయిపోయిందో సింపుల్గా అనమాట. ఇలా చికెన్ ఫ్రై చేసుకొని రసం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అనమాట ఈరోజు మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.